ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూన్ నెల 2026 విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? సింహస్సాధిపతి సూర్య. సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్య భగవానుడు. సూర్యుడు ఎక్కడున్నాడు? మనం అనుకున్న ఇందాక వృషభ రాశిలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడు. అంత మాత్రాన సింహరాశిలో ఉన్న గ్రహం ఏముంది? కేతుగ్రహం ఉంది. కేతుగ్రహము అనగానే కొంచెం ఇబ్బందికరమైన స్థితిగతులు కలిగించే గ్రహమైనను కూడా యోగదాయకమైన స్థితిగతులు ఈ యొక్క మాసమయందు సింహరాశి వారికి కలిగి ఉన్నాయి. అంటే అత్యంత శుభదాయకమైన ఫలితములని చెప్పడానికి లేదు ఇక్కడ. అలాగని అత్యంత కష్టదాయకమైన ఫలితములని చెప్పడానికి లేదు. మధ్యస్థంగా ఉండే పరిస్థితి ఉంటుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, మన దాంట్లో చూస్తున్నాము, సింహరాశికి చాలా ఆధిక్యత ఉందండి, ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి అండి. మక పుబ్బ ఉత్తర ఒకటో నక్షత్రం, మక 4 ఉత్తర 4 పాదాలు, పుబ్బ ఇలాగ ఉంటుంది, ఉత్తర 1వ పాదం, ఈ యొక్క 9 పాదాలు సింహరాశిలోనే ఉన్నాయి. సింహరాశికి ఆధిక్యత పొందిన వారికి పేరు బలాన్ని చూసుకున్న వాళ్ళు యోగదాయకులుగా ఉన్నారంటే లేరు. ఉన్నతమైన స్థితిగతులు. వీళ్ళకి కోపం అధికమైపోయింది. ఈ యొక్క మాసంలో అధికమైన కోపం వచ్చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? తొందరపాటు అంటేనే అనర్థదాయకం. అనర్థదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారంటే ఉన్నతమైన స్థానానికి ఎక్కడ చేరుకుంటారు? తొందరపాటు వల్ల అధికమైన కోపం. అధికమైన కోపానికి ప్రలోభం, అంటే ఎతటివాడు చెప్పేది పూర్తిగా వినడు. వినదగునెవ్వరు చెప్పిన వినంతని వేగపడక వివరింపంగన్ గనికెళ్ళ నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళా సుమతి అన్నారు. అది వినాలి కదా, నువ్వు వింటలేదు. నువ్వు వినకపోతే ఎదటవాడు ఏం చెప్తున్నావు నీకు అర్థం కావట్లేదు. అని మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా వినాలి, వింటేనే తెలుస్తుంది. వినినంతనే వేగపడకు. విన్నావు కదా, కష్టం మీద విన్నావు. మొత్తం మీద సింహరాశి వారు కష్టం మీద విన్నారండి. విన్నా వెంటనే కంగారు పడిపోకు, వేగపడిపోకు. వేగమంటే కంగారు పడక, ఆలోచించు. నీ మంచి చెప్పాడా, చెడ్డ చెప్పాడా, దీని వలన ఇతను చెప్పిన మనం పాటిస్తే మనకి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా ఆలోచించు. నువ్వే ఆలోచించు. ఎవడో ఆలోచించేందుకు? ఎవడో చెప్పింది నీకెందుకు పని చేస్తుంది? ఈ ఆలోచన నీకు కావాలి. సింహరాశి వారికి యోగదాయకంగా ఆలోచన ఉండాలి. ఆలోచించు. గనికెళ్ళ నిజము తెలుస్తుంది. అంటే చివరికి మొత్తంలో తెలుస్తుంది, నీకు నిజం తెలుస్తుంది. ఇతను చెప్పింది మంచి అయింది, లేదు ఇతను చెప్పింది చెడ్డ అయింది అనేది తెలుస్తుంది. అప్పుడు నిర్ణయం తీసుకో. అంతేకాని నువ్వు కంగారుగా పడిపోయిన నిర్ణయం తీసుకుని అనాలోచితమైన ఆలోచన చేస్తే ఎప్పుడూ నష్టాన్ని చవిచూస్తుంటారు. అటువంటి విధానంలోనే ఉంది. ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే ప్రేమ వివాహాలు జరిగిన వారు, సింహరాశిలో ఉన్న ప్రేమ వివాహాలు చేసుకున్నారు. గతంలో ఒక 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు. ప్రేమ వివాహం, ప్రేమ అనగానే ఇదివరకంటే ఒక ప్రేమకు ఉన్నతమైన స్థానం ఉండదు. ఇప్పుడు ప్రేమకి ఆ స్థానం కోల్పోయింది. 6 నెలల ముందు ప్రేమ అంటారు, పెళ్ళైన 4 నెలలకే డైవర్స్ అంటారు. అటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఈ యొక్క ప్రేమ వివాహం చేసుకున్న వారు కూడా కోర్టు వ్యవహారంలో ఇబ్బందికరమైన స్థితిగతులు ఈ సింహరాశి వారు పొందుతున్నారు. చాలా ఇబ్బందికరమైన స్థితి. అంటే ఒక భార్యాభర్తలు విడిపోతున్నారు అంటే అది చెప్పలని అలవి కాని బాధ, మనం చెప్పుకోలేకపోవడం. అటువంటి స్థితిగతులు ఈ రాశి వారికి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో భార్యాభర్తల విధానంలో కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నాయి. కోర్టు వ్యవహార విషయంలోని ఉన్న వారికి అత్యధ నలతలో కలతలు పెరుగుతున్నాయి. అంటే విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అయితే వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రాశి వాళ్ళు ఎలా ఉన్నారు? వ్యాపారం బాగా చేస్తున్నారు, ఆదాయం బాగుంది, వ్యవహారం బాగుంది, అనుకోని విధమైన లాభాలు వస్తున్నాయి, ఆర్జన భావం వస్తుంది. నువ్వు 1000 రూపాయలు వస్తుంది అనుకున్న 2000 వస్తున్నాయి. ఇంకనే 1000 అనుకున్న 2000 వస్తుంది. బాధే ఉంది, సుఖ సంతోషం, ఆనందం. అలాగే ఇక్కడ కేతు విధానంలో కలిపి ఉన్నందువల్ల శత్రుస్థానంలో రవి సంచారంలో ఉన్నందువలన గోచార ఫలితాన్ని బట్టి
ఆలోచన చేస్తే ఈ సింహరాశి వారు మద్యపానానికి బానిసలవుతున్నారు. మద్యపానానికి ఎప్పుడైతే బానిసలవుతున్నారో దానివల్ల అనర్థదాయకమైన వ్యాధులు గురవుతున్నారు. ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు వచ్చాయో సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోతున్నారు. అంతే కదా. కొంతమంది మామూలుగా తాగేసి మామూలు కొనుక్కుంటే కూడా ఉండదు. కొంతమంది అలా కాదు కదా, రోడ్డు మీద ఎత్తుకుని ఏరంగా పడుతుంది, నేను తాగేసాను, నేను గొప్ప అంటారు. దానివల్ల అనర్థదాయకమైన స్థితిలో వస్తాయి. అలాగే ఏ పోలీసు కూడా ఏ బండి మీద వెళ్ళిపోతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి కేసు రాస్తే అదో కేసు. ఈ సింహరాశి వారికి ఈ ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి ఈ మాసంలో. అంటే ఏంటంటే ఉన్నతమైన జాగ్రత్త తీసుకోవాలి సుమా అని చెప్పడం జరుగుతుంది. లేదంటే లేనిపోని కేసులు ఇరుక్కుపోతున్నారు. ఓ పక్కన ప్రేమ వ్యవహారంలోనూ అటువంటి జరుగుతుంది. ఈ యొక్క డ్రింక్ చేసి అలవాటు అవుతుంది కాబట్టి అంటే కేతు విధానంలో నుంచి వస్తున్న డ్రింకింగ్ వల్ల ఇది వస్తుంది. దీనివల్ల ఈ రకమైన ఇబ్బంది వస్తుంది. అంటే ఇన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కదా. ఇన్ని ఇబ్బందులకి కారణం ఏంటి? భగవంతుని విష్ణు మాయ అంటారు. ఇదే నీకు ధనాన్ని ఇస్తున్నాడు. నీకు ధనాన్ని ఎప్పుడైతే ఇస్తున్నాడో ధనం అనేది మనిషికి చేరువైతే అహంకారం పెరిగిపోతుంది. అహంకారం పెరిగిపోతుంది. అంత గొప్పవాళ్ళు లేడు, ధనం ఉంది. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదన 2000 వస్తున్నాయి మనం చెప్పి అనుకున్నాం కదా. ఈ ధనం వస్తున్న ఏముంది? మిత్రులు దగ్గరికి చేరిపోతారు. మిత్రవర్గం దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసి ఈ బాబు నీ అంత ఇంద్రుడు లేడు, నీ అంత చంద్రుడు లేడు, అబ్బబ్బబ్బా నీ యొక్క మాట ఏంటి తీరు, ఏదో సినిమా పాట ఉంటుంది నువ్వు అన్న చొక్కా మరిస్తే ఏదో ఇది అని చెప్పేసి పాట ఉంటుంది. అటువంటి విధంగా పొగడతలకి లొంగిపోతారు. పొగడతలకు లొంగిపోయినప్పుడు అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అలాగే ఎప్పుడైతే ఎదుట బయటకు వెళ్ళి నష్టాన్ని చవి చూసి ఇంటికి వచ్చాడో ఇంటిలోని కష్టాన్ని చవి చూస్తాడు. ఇది రివాజం. భార్యాభర్తలు మధ్య లేనిపోయిన కలహాలు వచ్చేస్తాయి. ఆ కలహాలు కాస్త ముదిరిపోతుంటాయి. అందుకనే మొట్టమొదటి నేను చెప్పాము, లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి విడాకులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదంటే కోర్టులో నలుగుతా ఉన్న కేసుల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇటువంటి విధంగా కలిస్తే విడాకులు కన్ఫామ్ అయిపోవడానికి అధికారం ఉంది అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ప్రభావంలో ఉన్నారు సింహరాశి వారు. అయితే ఆరోగ్యపరమైన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఇక్కడ ఆరోగ్యాన్ని తీసుకోవాలి. ఈ సింహరాశి వారికి మగవారి విషయంలో అనారోగ్యం అనేది ఏది రావటం లేదు. సంపూర్ణమైన ఆరోగ్యమైన స్థితిలో ఉన్నారు. కానీ స్త్రీ విధానంలో తీసుకుంటే గర్భసంచికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అంటే కేతుగ్రహము రవి స్థానమైన సింహరాశిలో కలిగి ఉన్నది కాబట్టి దీనిని మనం అవగాహన చేసుకోవాలి. గర్భసంచికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. గర్భానికి సంబంధించిన వ్యాధులు ఇటువంటి రావడము. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవారికి అజాగ్రత్తగా ఉంటే ప్రెగ్నెన్సీ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, అది ముందుగానే తెలుసుకోవాలి. ఈ సింహరాశిలో ఉన్న ఆడవారికి ఇటువంటి స్థితిగతులతో సింహరాశి ఉంది. కానీ ధనాదాయం బాగుంది, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుండి కూడా లాస్ట్కి వచ్చేసరికి ఉపయోగకరమైన స్థితిని పొందలేకపోతున్నారు. ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు. సరేనండి, ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు. దీని నుంచి నివారణ ఏమిటి? పరిహారం ఏం చేస్తే మనకు ఫాస్ట్గా వస్తుంది? ఫాస్ట్ రావాలి. ఇక్కడ స్లో పనికి రాదు. రామచంద్రుని తీసుకొస్తానంటే కుదరదు. ఫాస్ట్ రావాలి. ఫాస్ట్ రావాలంటే లక్ష్మీ నారసింహుని కావాలి. ఆయనే చేస్తాడు. ఫాస్ట్ చేస్తే ఆయనే లక్ష్మీ నారసింహుడు చేయాలి. లక్ష్మీ నారసింహుడు అంటే యాదాద్రి ఉంది, లేదంటే విశాఖపట్నం దగ్గర అక్కడ ఉండి ప్రతి చోట ఉంటాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వీళ్ళు వెళ్ళి అభిషేక విధానాన్ని చేర్చడానికి ప్రయత్నం చేయాలి. అభిషేకం చేయించాలి. ఉదయకాలం చేస్తే చేస్తారు. అక్కడికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అన్నదాన విధానాన్ని చేయించాలి. అన్నదాన విధానం అంటే అన్నదానం అంటే ఒక
పుణ్యక్షేత్రంలోని అన్నదానం పెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బస్తాలు ఏం ఇస్తామండి, అది కలిపి అది అన్నదానం కాదు, సంపూర్ణమైన అన్నదానం అవ్వదు. మన స్తోమతను బట్టి మనం చేద్దాం. ఎలా చేయాలి? ఇప్పుడు యాదగిరి వెళ్ళామండి. యాదగిరిలోని స్వామి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాము, నమస్కరించుకున్నాము, అభిషేకం చేయించుకున్నాము, అన్నీ అయినాయి. భోజన సమయం అయింది. భోజన కాలే హరనామస్మరణ లేకపోతే హరినామస్మరణ చెయ్యాలి కదా. హరినామస్మరణ ఏదో చేసుకోవాలి కదా. అప్పుడు అలా చుట్టూ వెతకండి, ఇద్దరు ముగ్గురు నలుగురు మీకు భోజనానికి వెళ్ళేవాళ్ళు. ఏమండి భోజనానికి వెళ్తున్నారా అంటున్నామండి. మేము నా దగ్గర మేము పెట్టిస్తున్నామండి, మేము ఎలా అనుకున్నాం అంటే ఎవరో కాదంటారు. హోటల్కి తీసుకెళ్ళండి శుభ్రంగా హోటల్లోని మీ చేతితో ఒక ఇద్దరు కడుతున్నారో ముగ్గురు కడుతున్నారో నలుగురు కడుతున్నారో మీ ఇష్టం. ఆకులు తీసుకురండి, అరిటాకులో ఇస్తరాకులో ఏదో లేకపోతే పేపర్ ప్లేట్స్ ఏదో ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి చాలా ముందు పెట్టండి. పెట్టి ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే చేతిని ఈ రకమైనటువంటి ముద్ర వేసి నీళ్ళని పోసి ఆ నీళ్ళని ఆకులలో చల్లాలి. ఇది చెయ్యాలి. ముందు ఈ యొక్క చేతిని ఈ రకమైన ముద్రతో వేయాలి. వేసి చల్లిన తర్వాత కొద్దిగా అన్నం పెట్టండి మీ చేతితోటి ఆ ఆకుల్లోని. తర్వాత ఉన్నది కూరలు, చారులు, సాంబార్లు ఏవో ఉంటాయి, అవన్నీ సప్లర్లో వేసామని చెప్పండి. ఆ భోజనం చేసేంతవరకు మీరు అక్కడ కూర్చోండి, వెళ్ళిపోకూడదు, కూర్చోవాలి. కూర్చున్న తర్వాత శుభ్రంగా వాళ్ళు భోజనం చేసిన తర్వాత మీరు బిల్లు కట్టేసి వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒక 2 అరటిపళ్ళు ముఖ్యం. చక్కగా అరటిపళ్ళు 2 తాళపోకలు, ఒక ఒక్క పొడి కాదు, ఒక్క పెట్టి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేతిలో పెట్టి నమస్కరించి కాలమొక్కండి. ఫోన్ చేశారు సంతృప్తి పొందండి అని నమస్కరించి మళ్ళీ పంపండి. పంపిన తర్వాత ఆ తర్వాత మీరు భోజనం చేయండి. ఇది అన్నదాన విధానానికి శ్రేష్టకరమైన ఆచార విధానం. ఈ రకంగా చెయ్యాలి. ఈ రకంగా ఎప్పుడైతే చేస్తారో భార్యాభర్తల మధ్యన అన్నదోష విధానాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటున్నామో భార్యాభర్తల మధ్యన ప్రేమికుల మధ్యన వచ్చే అవగాహనలో తొలగిపోయి మంచి సాన్నిహిత్యం ఏర్పడి ఉన్నతమైన ఆలోచనలు కలుగుతారు. అలాగే లక్ష్మీ నరసింహుడు లక్ష్మీదేవి ఎప్పుడైతే పక్కన ఉన్నాదో లక్ష్మీ నరసింహ అవతారం ఏ రకంగా ఉంటుంది? లక్ష్మీదేవి తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఆవిడ ఇక్కడ కూర్చున్నంతసేపు ఈయన ఉగ్ర నరసింహుడు కాలేదు, ప్రశాంత నరసింహుడు అవుతున్నాడు. ఉగ్రత్వం పోతుంది అంటే భార్యాభర్తల మధ్యన అవగాహన పెరిగిపోతుంది. ఈ యొక్క విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా వినడానికి అవకాశం లేదు. ఫస్ట్ మనకి వెంటనే రిజల్ట్ రావాలి. కాబట్టి లక్ష్మీ నరసింహుడి యొక్క విధానం అటువంటిది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన చేసుకుని భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో భార్యాభర్తలు కలిసి భార్యాభర్తలతో గొడవపడుతున్నారు, ఏదో తగబడుతున్నారు, అవన్నీ పక్కన సరే ఒకరోజు యుద్ధం అని చెప్పేసి బయలుదేరండి. ఎప్పుడు చేయాలి? ఇది శుక్రవారం నాడు చేయాలి. లక్ష్మికి హరికి ప్రియమైనది ఎవరు? హరిప్రియ అంటే లక్ష్మికి ఇష్టమైన వారం శుక్రవారం. ఈ శుక్రవారం నాడు ఈ యొక్క విధానంగా ఆలయంలో చేసి నియమనిష్టలతో ఉండి శాంతతత్వత విధానం పాటించండి. శాంతంగా ఉండండి, గొడవలు పడద్దు, ఉక్రోషపడద్దు. ఒకరోజు మీకు ఎంతైనా కోపాలు ఉండొచ్చు, ఎంతైనా తాపాలు రావచ్చు, ఎంతైనా ఇబ్బందులు కలగచ్చు, కానీ ఒకరోజు ఆగండి. మీ జీవిత కాలం వరకు కూడా ఉన్నతమైన స్థానానికి చేకూర్చే ప్రక్రియ ఇది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి, ఇంట బయట కూడా. ఈ రకమైన పరిస్థితి చేస్తే మీరు నెలలోని 4 వారాలు వచ్చి 5 వారాలు వచ్చి 5 వారాలు చేయాలండి గురువుగారు, 4 వారాలు చేయాలని అంటారు. అక్కర్లేదు, 1 వారం చేయండి. ఏదో ఒక మంచి నక్షత్రం వచ్చినా శుక్రవారం చూసుకుని చేయండి. అయితే కేతు విధానములో ఇక్కడ కొన్ని ఇబ్బందులు నాకు కలుగుతున్నాయి, నాకు పర్సనల్గా వెళ్తున్నాయి. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఏమన్నా మీరు చెప్పినవన్నీ మేము చేస్తున్నామండి, మాకు జరగలేదండి. మీరు చెప్పిందన్నీ కరెక్ట్గానే ఉంది, మీరు చెప్పింది మేము చేస్తున్నాం, కానీ మాకు జరగలేదండి, దీనికి పరిష్కార మార్గాలు ఏంటన్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది గోచార ఫలితాన్ని చెబుతున్నాను, మీ జన్మజాతకం కాదు.
మీ జన్మజాతకంలో మీ నక్షత్రం ఏంటో నాకు తెలదు. సత్యనారాయణ అని ఉంటుంది. సత్యనారాయణ అనగానే సాశేశ్వర నక్షత్రాలతో వెళ్తే కుంభరాశి వచ్చింది. కుంభరాశి వాళ్ళందరికీ సత్యనారాయణ కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ ఆ జన్మించిన నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి ఒక లగ్నం వస్తుంది కదా, ఆ లగ్నానికి ఒక దశ వస్తుంది కదా, ఆ దశలో అంతర్దశ అనేది ఉంటుంది కదా, ఆ అంతర్దశలో సూక్ష్మాంతర్దశ ఉంటుంది కదా, ఇవన్నీ పరిశీలన చేయాలి కదా. పరిశీలన చేస్తే జన్మ జాతకాన్ని బట్టి వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గోచార జాతకం కాబట్టి మీరు అడిగే ప్రశ్నకి జవాబు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా చెప్పాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇటువంటి మీమాంసలో ఉన్న వాళ్ళు పర్సనల్గా మీరు నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ మీకు స్క్రోల్ అవుతుంది కింద, మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను చెప్పడానికి అభ్యంతరం లేదు. వీలైతే నన్ను కలుగుతారు. కలిస్తే ఉన్నతమైన స్థితిగతులుగా ఉండేది ఏ రకంగా ఉంటుంది అన్నది ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్లోని అందరికీ ఒక రకంగా వర్తించదు, కొంతమందికి మారిపోతుంటాయి. ఇది గోచార ఫలితం కాబట్టి గోచార ఫలితం ఒకటే చెప్పాలి, సమయం సాలదు కాబట్టి ఉన్న సమయాన్నే మనం వినియోగించుకోవాలి కాబట్టి వినియోగించుకున్నాం. ఇప్పటికే నేను ఎక్స్ట్రా సమయం తీసుకుంటున్నానని చెప్పేసి మా కెమెరామెన్ బాధపడుతున్నారు. ఇటువంటి ఇబ్బందుల్లో కాబట్టి నేను సంపూర్ణంగా చెప్పలేను. సంపూర్ణంగా తెలుసుకోవాలి, జన్మజాతకం తెలుసుకోండి. ఈ జన్మజాతకం వలన సంపూర్ణ ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ప్రేక్షకులందరూ కూడా గ్రహించవలసిన విషయం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.